హాయ్ అండి. ఏదైతే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్‌కి వచ్చేసింది. ఈ ఆదివారం జరిగే మ్యాచ్ తోటైతే ఈ న్యూజిలాండ్, ఇండియా మ్యాచ్ ఫైనల్ అవుతుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకైతే ఛాంపియన్ ట్రోఫీ అయితే దక్కుతుంది 2025. కానీ దీంట్లో చూస్తే మీరు టాప్ బౌలింగ్ ఎవరైతే ఉంటారో కదా! మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఇవ్వడం కావచ్చు, లేకుంటే బెస్ట్ బౌలింగ్ ఏసిన వాళ్ళకి బౌలింగ్ ఇస్తారు. ఒక బాల్ ఇస్తారు కదా! గోల్డెన్ బాల్. అదైతే మీరు చూసుకుంటే టాప్ 4లో ఎవరున్నారో ఒకసారి చూద్దాం. టాప్ 1లో వచ్చేసి మాథ్యూ హెన్రీ అండి. అతను వచ్చేసి 10 వికెట్లతోటైతే ఉన్నాడు. మంచిగా అయితే ఉన్నాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే షమి ఉన్నాడు. మన భారత బౌలర్స్ అయితే ఇద్దరున్నారు ఆ టాప్ 4లో కూడా. మీకు షమి చూసుకుంటే మీకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. బంగ్లాదేశ్ పైన 5 వికెట్ల ఆల్ కూడా ఉంది. ఫస్ట్ మ్యాచ్ మొదటి మ్యాచ్‌లోనే 5 వికెట్ ఆల్ కూడా రావడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే 8 వికెట్లు ఉన్నాయి. 8 వికెట్లు ఉన్నాయి. హెన్రీకి వచ్చేసి 10 వికెట్లు ఉన్నాయి. కాబట్టి హెన్రీని దాటాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైనల్‌లో హెన్రీ ఇంకొక 2 వికెట్లు తీసినా కూడా షమికి కష్టం అయిపోతుంది. అక్కడ అతను వికెట్ తీయకుండా ఉండాలి. ఇతను ఒక 3 వికెట్లు తీసుకుంటే ఇతనికైతే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే సడన్ సర్ప్రైజ్‌గా అయితే మీకు రెండే మ్యాచ్‌లు ఆడాడు. వరుణ్ చక్రవర్తి 2 మ్యాచ్‌లు ఆడించారు. 2 మ్యాచ్‌లో మీరు చూసుకుంటే 7 వికెట్ల దాకా తీయడం చూసాం. అంటే బాగా ఇంప్రెస్ చేశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు తీయడం చూసాం. ఆస్ట్రేలియా కావచ్చు, మిగతా మ్యాచ్‌లన్నిట్లో కూడా మంచి వికెట్లే తీయడం చూసాం. అది సర్ప్రైజ్ ప్యాక్. రెండే మ్యాచ్‌లు ఆడాడు. అతి గ్రేట్ ఏదంటే అదే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ మ్యాచ్‌లు ఆడారు. దాదాపు 4 మ్యాచ్‌లు ఆడారు కదా! లీగ్‌లో ఒక 3 తర్వాత సెమీఫైనల్ ఒకటి మొత్తం 4 మ్యాచ్‌లు ఆడారు. ఇక్కడ చూస్తే హైలైట్ ఇదేమాట 2 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు తీసుకోవడం చూసాం వరుణ్ చక్రవర్తి. ఆ తర్వాత ప్లేస్‌లో న్యూజిలాండ్ ప్లేయరే శాంట్నర్ అయితే ఉన్నాడు. వాళ్ళ కెప్టెన్ అయితే. చూడాలి మరి ఎవరికి గోల్డెన్ బాల్ దక్కుతుందో. ప్రస్తుతానికైతే షమీకి వస్తుందని అయితే ఆశిద్దాం. ఎందుకంటే ఇంజ్యూర్డ్ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చి మంచిగా అయితే బౌలింగ్ చేయడం చూసాం. వరుణ్ చక్రవర్తి కూడా చాలా షార్ట్ టైంలో 2 మ్యాచ్‌ల్లోనే 7 వికెట్లు అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఫైనల్‌లో మంచిగా ఇంకో 5 వికెట్ ఆల్ తీశారంటే అతనికి కూడా ఛాన్స్ ఉంటుంది. గోల్డెన్ బాల్ తీసుకునే అవకాశం. చూద్దాం మరి ఎవరికి దక్కిద్దో ఈ గోల్డెన్ బాల్ అనేది. షమీకా లేకుంటే హెన్రీకా, శాంట్నర్‌కా, వరుణ్ చక్రవర్తి. టాప్ 4లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళే కదా ఇంకా ఆడుతుంది. మిగతా ప్లేయర్స్ అందరూ కూడా లేరు కాబట్టి వీళ్ళకి టాప్‌లో ఉన్నారు. చూద్దాం మరి మ్యాచ్ ఆదివారం జరిగిద్ది. మధ్యాహ్నం 2 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఆ మ్యాచ్ ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది కాబట్టి ఇండియానే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.